విశ్వాసముతో ముందుకు సాగాలి. ఎలా ఉండాలండి? ప్రభువునందు విశ్వాసముతో ముందుకు సాగాలి. మన దేవుని సన్నిధిలో విశ్వాసముతో దేవుని ఎదుట మనం ప్రార్థనలోకి రావాలి. విశ్వాసం బట్టి రావాలి. విశ్వాసం బట్టి ఏదైనా ప్రభువు చేయగలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి కాలంలో ప్రభువు నందు నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా సరే, దూరమున్నా సమీపమున్నా, నువ్వు ఎక్కడున్నా సరే, ప్రభు ఏమంటున్నారంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలుగుగాక, నీ విశ్వాసమే నిన్ను రక్షించునుగాక, నీ విశ్వాసమే నువ్వు బాధలు ఉన్నవా, కష్టములు ఉన్నవా, కన్నీటితో ఉన్నవా, నువ్వు ఇంకా ఏదైనా అప్పు సమస్యలతో ఉంటున్నావా, ఏది రోగ వ్యాధి సమస్యలతో ఉంటున్నావా, ఇంకా నువ్వు ఎక్కడనో ఉంటున్నావేమో పర్లేదు, కానీ దేవుని ఎదుట విశ్వాసము కలిగి నువ్వు నమ్మకం కలిగి ఒక్క నిమిషం ప్రార్థన చేసి చాలు, నీ విశ్వాసమే గొప్ప కార్యములను చూద్దుముగాక. ఆమె హల్లెలూయా. నీ జీవితం అలాంటి విశ్వాసం కలిగి ఉంటావు. నువ్వు ఎక్కడున్నా సరే కదా, నువ్వు ఇక్కడున్నా, దూరం ఉన్నా, సమీపం ఉన్నా కనుక ప్రభు బిడ్డలారా, ఈరోజు లూది అమ్మగారు చూడండి, లూది అమ్మగారు పౌలు మాట చెప్పారు, అప్పుడు దాని శ్వాసంతో విన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ సేవకులైన నేను మీకు తెలియజేసిన మాట విశ్వాసమును బట్టి మీరు విన్నట్లయితే మీకేం కలుగుతుందండి? గొప్ప లాభాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీరు చెవుని పెట్టలేకపోయిననుకో మీకు అన్నీ ఏం జరుగుతాయండి? నష్టాలే జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట వినడం వలన మనకి విశ్వాసము కలుగుతుంది.